ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 55వ శ్లోక వివరణ. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి. ముందుగా మహాభోగ. భోగం అంటే సుఖం, ధనం అని అర్థం. మహాభోగ అంటే గొప్పదైన సుఖం, అనుభవింపబడే దాన్ని భోగం అంటారు. రతి అంటే ఆసక్తి లేదా కోరిక ఉన్నప్పుడు సాధారణంగా భోగాన్ని అనుభవిస్తారు. ఇది ఆసక్తి ఉన్నవారి లక్షణం. ఇంతకుముందు నామంలో చెప్పిన విధంగా మహారతి ఏర్పడిన సాధకులు రోజులో 24 గంటలు భోగాన్ని అనుభవిస్తారు. ఏది లభ్యమైతే, ఏది తటస్థపడితే దాన్ని భోగంగానే ఆనందిస్తారు. ఇటువంటి మహాభోగ స్థితిలో ఉండేవారి యందు అయ్యవారితో కలిసి ఉండే స్థితి అమ్మవారికి ఉంటుంది. అంటే వారి చిత్తం పూర్తిగా ఆత్మలో లీనమై ఉంటుందన్నమాట. అందుకే అంత నిరంతరానందంలో వీరు ఉంటారు. అంటే పూర్వజన్మ సుకృతం వల్ల అన్ని సౌకర్యాలతో, ఐశ్వర్యం, ఆనందంతో ఉంటారు. అటువంటి వారికి ఆ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది. ఇంకా భోగం అంటే పాము అనే అర్థం కూడా వస్తుంది. మన వెన్నును కూడా వెన్నుపాము అంటారు. ఈ వెన్నుపాములోనే సుషుమ్న నాడి ఉంటుంది. దాని ద్వారానే కుండలిని శక్తి అనే అమ్మవారు ఊర్ధ్వగతి పట్టి షట్చక్ర భేదనం చేసుకుంటూ చివరకు సహస్రారం చేరి అక్కడున్న శివునితో ఐక్యం చెంది యోగ సాధకునికి ముక్తిని ప్రసాదిస్తుంది. ఇది వ్యష్టి కుండలినికి సంబంధించింది. వారి సహస్రారంలోనే చింతామణి గృహంలో అమ్మవారు అయ్యవారితో కలిసి నివసిస్తుంది. అట్టి జీవుడు అనగా సాధకుడు సదా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇదే అసలైన భోగం. తర్వాతి నామం మహేశ్వర్య. విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చున్నది. ఐశ్వర్యం అనగానే మనకు బంగారము, నోట్ల కట్టలు గుర్తుకొస్తాయి అన్నమాట. ప్రయాణం మధ్యలో ప్రమాదాల వలన అంతరాయం జరిగి ఎటూ పోలేని చోట దిగబడిపోతే ఈ బంగారు నోట్ల కట్టలు ఎందుకు పనికిరావని తెలిసొస్తుంది. ఆ సమయంలో అవసరమయ్యే వాటి ముందు వీటి విలువ అంటే బంగారము, ఈ నోట్లు కట్టలు ఇవన్నీ వీటి విలువ ఎంత తక్కువో బయటపడుతుంది. స్థూల కార్యాన్ని సూచించే దేహానికి, సూక్ష్మ కారణాన్ని సూచించే ఆత్మకు అంటే పదార్థానికి ఆత్మకు దాంపత్యం కుదిరితే మనలోని ఈశ్వరికి దాంపత్యం కుదిరినట్లే అవుతుంది. ఆ స్థితిలో అమ్మవారు ఐశ్వర్యం అవుతుంది. కుదరకపోతే మాయ అవుతుంది. అంతే తేడా. ఈ ఐశ్వర్యమే ముక్తి అనే మహేశ్వర్యం. తర్వాతి నామం మహావీర్య. మహిమాన్వితమైన వీర్యం కలది శ్రీదేవి అని అర్థం. అత్యంత శక్తివంతమైన వీర్యత్వం కలది. చిన్న చిన్న విషయాలకే శక్తిని ప్రదర్శిస్తే అది అల్ప వీర్యానికి చిహ్నం. చిన్న చిన్న వాటిని పొందాలనుకునే కోరిక మన కరువుతో కూడి ఉన్న ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను సూచిస్తుంది. మన బాధలతో కలిసి ఉండే ఇచ్ఛాశక్తి శక్తిహీనమైన ఇచ్చే అవుతుంది. జ్ఞానము శక్తిహీనమైన జ్ఞానమే అవుతుంది. క్రియ శక్తిహీనమైన క్రియే అవుతుంది. మన దరిద్రంతో కలిసి ఉండని ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు మాత్రమే మహావీర్యాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాలు గల అమ్మవారిని మహావీర్య అనే నామంతో పిలుస్తారు. అంటే ఉత్పత్తికి కారణమైన శక్తి గల తల్లి, మహా తేజస్సు కలిగి జగత్తునంతటిని విస్తరింపచేసే తల్లి ఆ పరమేశ్వరి. తర్వాతి నామం మహాబల. మహిమాన్వితమైన సర్వోత్తమమైన బలం గలది శ్రీదేవి అని అర్థం. బలం అనేది ఒకరిని బాధించేదిగా ఉండకూడదు. అంగబలము, ఆర్థిక బలం ఉన్నది అంటే అది పూర్వజన్మ సుకృతమే. మీరు చేసిన పుణ్యం వల్ల అమ్మవారు అనుగ్రహంతో ఈ జన్మలో అలాంటి ఉన్నత స్థితి కలుగుతుంది. కానీ ఆ బలాన్ని ఒకరి పతనానికో, ఒకరిపై కక్ష సాధించడానికో ఉపయోగిస్తే ఆ బలం, పుణ్యం క్రమంగా క్షీణించిపోతుంది. కానీ అదే ఆర్థిక బలాన్ని, అంగబలాన్ని ఒకరి సహాయం కోసమో, ఒకరి మంచి కోసమో వినియోగిస్తే ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా లభించి మరు జన్మ కూడా ఉత్తమమైన జీవితం లభిస్తుంది. కలిగిన దానికి భగవంతునికి కృతజ్ఞతతో నమస్కరించి చెడు ఆలోచన, ప్రవర్తన కలగకుండా ఆ తల్లి పాదాలను శరణు వేడాలి. అంతేకాని
పేదవాడి దగ్గర, ఆకలితో బాధపడే వారి దగ్గర, కష్టంలో ఉన్నవారి దగ్గర మన డబ్బు, హోదా, పొగరు ప్రదర్శించకూడదు. అలా చేస్తే ఆ బలానికి విలువ ఉండదు. ఎదిగితే నీడని ఇచ్చే చెట్టులా ఉండాలని, ఓడిపోయి పడిపోతే మొలకెత్తే విత్తనంలా ఉండాలని అంటారు. ఎన్ని రోజులు బ్రతుకుతారో తెలియని జన్మలో జీవించినంత కాలం పరోపకారార్థం మితం శరీరం అన్నట్లు జీవిస్తే ఆ జన్మకు ధాన్యత లభిస్తుంది. ఎప్పుడూ కూడా ఒకరి కష్టాన్ని దోచుకోకూడదు. దేవుడు ఇచ్చిన బలాన్ని సక్రమంగా వినియోగించడం కూడా తెలియాలి. అంటే ఆ తల్లినే శరణు వేడాలి. తర్వాతి నామం మహాబుద్ధి. అద్వితీయమైన బుద్ధి కలది అని అర్థం. మనసు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వివరాలను సేకరిస్తే బుద్ధి కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనస్సు న్యాయవాది లాంటిదైతే బుద్ధి న్యాయమూర్తి లాంటిదన్నమాట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటిది అమ్మవారు. ఈ స్థాయిలోని బుద్ధిని మహాబుద్ధి అంటారు. అన్ని రకాల శాస్త్రజ్ఞుల బుద్ధులలో పనిచేసేది, బుద్ధులను ప్రేరేపించేది అమ్మవారే. కాబట్టి అమ్మవారు మహాబుద్ధి అవుతుంది. అంటే దేన్ని తెలుసుకుంటే సర్వము తెలుస్తుందో దాన్ని మహాబుద్ధి అంటారు. ఈ బుద్ధి సక్రమంగా ఉంటే అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలే వస్తాయి. చిన్నతనం నుండే పాపభీతి ఉండాలి. దైవభక్తి, పురాణం శ్రవణం, సత్ప్రవర్తన కలిగిన వారితో సహవాసం లాంటి ఆలోచన కలిగిస్తుంది. మానసికంగా చేసే పాపాలకు కూడా బుద్ధే కారణం. ఈ చెడు ఆలోచన తప్పు చేసే ధైర్యాన్ని ఇస్తుంది. అది మహాప్రమాదం. అందుకే ప్రవర్తన అనేది బుద్ధిలో ఉండాలి. మార్పు ఆలోచనతో మొదలు కావాలి. ఆలోచన అదుపులో ఉంటేనే అది ఆచరణలో అలవాటవుతుంది. తర్వాతి నామం మహాసిద్ధి. అద్వితీయమైన సిద్ధి కలది అని అర్థం. ఈ సిద్ధులు 2 రకాలు: కార్యసిద్ధులు, దైవసిద్ధులు. కార్యసిద్ధులు అంటే విద్య, ధన, ధాన్య, రససిద్ధులు. అనిమా సిద్ధులు అంటే దైవసిద్ధులు. ఈ కార్యసిద్ధి, దైవసిద్ధి కలిస్తేనే మహాసిద్ధి అవుతుంది. అటువంటి సిద్ధులను ప్రసాదించగలది అమ్మ అని అర్థం. మామూలుగా మనం వాడే అర్థం సిద్ధించుట, ప్రార్థించుట, ఫలించుట అని. సాధకునికి అష్టసిద్ధులు లభిస్తాయి. ఇక్కడ సిద్ధి అంటే శక్తి అని అర్థం. వీటిని అష్టసిద్ధులు అని అంటారు. ఇవి అతీంద్రియ శక్తులు. అవి అనిమా సిద్ధి. ఈ అనిమా సిద్ధి శరీరం అతి చిన్నదిగా చేయడం తెలుస్తుందన్నమాట. ఈ అనిమా సిద్ధిలో మహిమా సిద్ధి శరీరాన్ని అతిపెద్దదిగా చేయడం, శరీరాన్ని బరువు పెంచడం. లఘుమా సిద్ధి శరీర బరువు అతి తేలికగా చేయటం. ప్రాప్తి సిద్ధి కావలసిన వస్తువులు పొందడం. ప్రాకామ్య సిద్ధి ఆకాశ సంచారాన్ని చేయడం. ఈసిత్వ సిద్ధి సమస్తానికి ఆధిపత్యం పొందడం. వసిత్వ సిద్ధి సమస్త భూతాలను లోబర్చుకోవడం. ఈ శ్రీచక్రంలోని ప్రథమ ఆవరణలోని ప్రథమ రేఖలో ఉండే దేవతలను అర్చిస్తే ఈ సిద్ధులన్నీ లభిస్తాయి. మహానిధి, మహాసిద్ధి అనే మంత్రంతో అమ్మవారిని ఆరాధించే వారికి ధన, కనక, పుత్ర, పౌత్రాది లౌకిక సిద్ధులతో పాటు జ్ఞానసిద్ధి, క్రమంగా శాశ్వతమైన పరమసిద్ధి ప్రాప్తిస్తాయి. తర్వాతి నామము మహాయోగేశ్వరేశ్వరి. మహాయోగులలో శ్రేష్ఠులైన వారికి శాసకురాలు, అధికారిని శ్రీదేవి అని అర్థం. కర్మలను ఆచరించుట ఎందలి నేర్పు అనగా అనాసక్తంగా కర్మబంధంలో చిక్కుబడకుండా కర్మలను చేయడం యోగం అనిపిస్తుందన్నమాట. ఈ విధంగా చేయడాన్ని యోగం అని అంటారు. మన శరీరం కుండలిని యోగానుసారం 3 గ్రంథులు, షట్చక్రాలు ఇత్యాదుల కలయికచే అనగా యోగంచే ఏర్పడింది. ఇక కొందరు యోగులు అష్టవిధములు అని అంటారు. అవి యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి. కొంత సూక్ష్మంగా పరిశీలించినచో ఇవన్నీ కూడా సమాధి రూపమైన యోగమునకు సహకారులే అవును. ఇవన్నీ శ్రీదేవి కరుణ, సద్గురువుని ఆశీస్సులు ఉంటేనే ప్రాప్తిస్తాయి. ఈ కారణాల వల్లనే శ్రీదేవి మహాయోగేశ్వరేశ్వరి అయ్యింది. అలానే నువ్వు ఆచరించే పద్ధతిలో నీ తపన, భక్తి, మనసు లగ్నం చేయడం, తీవ్రంగా ప్రయత్నించడం, ఆలోచన అంతా అమ్మవారిపై ఉండడం వల్ల మీరు చేసే సాధన సఫలమవుతుంది. లేక వేరే మార్గంలో చేసే సాధనలో కూడా ఆ తల్లిని చేరుకునే అనుగ్రహము పొందుతారు. అయితే
ఆచరించే మనస్సుని వల్ల మళ్ళీ కర్మ అనేది ఏర్పడుతుంది. అంటే మనము ఆచరించే మార్గాన్ని దాన్ని బట్టి మళ్ళీ కర్మ అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్, ఒక న్యాయమైన పద్ధతిలో గృహస్థు ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న దాంట్లో తృప్తి చెందుతూ కష్టపడి పనిచేసే వారికి ఎటువంటి పాపకర్మ ఉండదు. అదే కుటుంబాన్ని పోషించడానికి దొంగతనాలు, మోసాలు, అన్యాయాలు చేస్తూ నేను నా కుటుంబ పోషణ కోసం ఇదంతా చేస్తున్నాను అంటే అది నీ కర్తవ్యం అవ్వదు. అందుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ 2 పద్ధతుల్లోనూ వారిదే బాధ్యత. అంటే మంచిగా చేసేవాళ్ళది, చెడుగా చేసేవాళ్ళది, అది వారి బాధ్యతే. కానీ వారు ఎంచుకున్న మార్గం వల్ల వారికి మళ్ళీ పాపపుణ్యం అనే కర్మ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ వారిచే పోషించబడిన వారికి ఏం సంబంధం లేదు. కనుక అమ్మవారిని ప్రసన్నం చేసుకునే మహాయోగం పొందాలనుకునే వారికి సాధన వల్ల అది సాధ్యమే. కానీ అది సాత్వికంగా ఆచరిస్తే అది శాశ్వతమైన యోగం అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.